ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కాంగ్రెస్ భవన్లో అయితే మనకి గాంధీ భవన్ దగ్గర గొడవ అయింది. అసలు మొత్తం న్యూస్ అంతా అదే నడుస్తుంది. సార్ అసలు గొడవ దేని వల్ల జరిగింది? ఎందుకంటే అది న్యూస్ మొత్తంలో మీకు ముందు నుంచి కూడా ఇద్దరికి పడట్లేదు కాబట్టి మీరు కింద పడే లెవెల్లో అలా జరిగింది అంటున్నారు. అసలు నిజంగా ఏం జరిగింది? అసలు ఆ చైర్లలో ఆ స్టేజ్ మీద ఎవరు కూర్చోవాలి, ఫస్ట్ మేము వచ్చినాం, దాని తర్వాత మినిస్టర్ గారు వచ్చినారు. అప్పుడు అందరు ఉరికి వచ్చినప్పుడు నేను ఆ స్టేజ్ మీద కూర్చోను, అవతలు కూర్చుంటా అని పోతున్నా. ఉస్మాన్ అల్ హజరీ ఏం చేస్తారంటే నా చేయి పట్టుకుని గుంజి వచ్చి కూర్చో స్టేజ్ మీద అన్నారు. నేను ఆయనకు నూకినా, నేను రాను స్టేజ్ మీద. అప్పుడు ఆయన ఏం చేస్తున్నారంటే నాకు నూకినావా అని ఆయన నాకు నూకినారు. చైర్ వెనుక ఉన్నది, నేను పడిపోయినా. అంటే అక్కడ నూకారు అనేది అంటే ఒక ప్లేస్ కోసం గొడవ అయిందని చెప్పేసి మీరే చెప్తున్నారు కదా. ఇప్పుడు ఆ నూకిన క్రమంలో నూకాల్సిన అవసరం ఆయనకేంటి? మీరు దాని తర్వాత మీరెందుకు దాన్ని సీరియస్ గా తీసుకొని ఇనిషియేటివ్ తీసుకున్నారు? తీసుకోలేదు, నేనేం లేదు. ఫస్ట్ నేను నూకిన, ఆయన చేయి పట్టి గుంజినారు స్టేజ్ మీద రామని. నేను రాను అని నూకిన, ఆయన నూకినారు. అక్కడ వెనక చైర్ ఉన్నది, అరుచుకున్నారు. మొత్తం పార్టీలో ఏమన్నారంటే ఇది అన్నెసెసరీ, మనం డిసిప్లిన్ తో ఉండాలి అని ఉస్మాన్ అల్ హజరీకి వాళ్ళు చెప్పినారు. నేను అక్కడ పోయి కూర్చున్నా, ఎందుకంటే ఉస్మాన్ అల్ హజరీ నాకు పెద్దన్న. ఆయన వచ్చి కోగ్లించి ముద్దు పెట్టుకున్నాడు, సారీ అన్నాడు, అయిపోయింది. అక్కడ విహెచ్ గారు అదే విధంగా ఇంకా చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఆపనికి ప్రయత్నిస్తున్నప్పుడు మీరు ఇద్దరు కూడా చొక్కాలు పట్టుకొని ఏంటి నువ్వేంటి అన్నట్టుగా కూడా ఆ వీడియోలు బయటకు వచ్చి మేము ఎవ్వరు చుక్కాలు పట్టుకోలేదు, నథింగ్. ఆయన నూకినా నేను నూకినా, కాంప్రమైజ్ అయిపోయింది. సో ఇప్పుడు ప్రెసెంట్ అంటే మీకు ఇద్దరికి ఎలాంటి కక్షలు కానీ ముందస్తు కానీ అంటే ముందు నుంచి ఏమీ లేవా? అంటే ఎందుకంటే అది చూస్తుంటే జనాలకి కానీ ఇప్పుడు మాకు ఇప్పుడు చూసిన వాళ్ళందరూ కూడా మీకు ముందు నుంచి ఏదో కోపాలు ఉన్నాయి అన్నట్టుగానే అనిపిస్తుంది. నిజంగా ఏం జరిగింది? నథింగ్, నో కోపాలు. ఆయన రాజకీయంలో వచ్చే ముందు నుంచి నాకు 25 years నుంచి ఆయన పరిచయం. సో ఆయనకు ఎప్పుడు నేను పెద్ద అన్నలాగానే చూస్తా, ఆయన చిన్న తమ్ముడులాగా చూస్తాడు. అది ప్రేమ అభిమానం ఎక్కువ అవుతుంది కదా, అప్పుడు ఇది అవుతుంది. అంటే ఇది ఒక పబ్లిక్ స్టంట్ అనుకోవచ్చా, లేకుంటే నార్మల్ గా ఒక క్షణికావేశం జరిగిపోయింది అనుకో? మీకు టీఆర్పీ దొరకాలి అంటే నేను అనుకో అదే ఉస్మాన్ హజరీకి ఫిరోజ్ ఖాన్ కి ఆ పబ్లిక్ స్టంట్ చేసుకున్నాం, ఎందుకంటే మాకు మీడియాలో రావాలి అని మేము ఇది డ్రామా చేసుకున్నాం. దన్ జై హింద్, థ్యాంక్ యూ. అంటే ఇందులో ఎక్కడ కూడా గొడవకి సంబంధించి కంప్లీట్ గా అంటే వాళ్ళు కావాలని ఏం గొడవ పెట్టుకున్నారు అని చెప్పేసి అనట్లేరు. కానీ ఇక్కడ సిచ్యువేషన్ చూసినట్టు కానీ మనం వీడియోస్ చూస్తే కానీ ఇద్దరు ఎలా అండి చొక్కాలు పట్టుకున్నారంటే, ఇప్పుడు నేను అసలు ఏమి పట్టుకోలేదు, మేము చాలా చిల్గా ఉన్నాం. ఒక కుర్చీ కోసం ఇంత అయింది అనేది కొంచెం వినడానికి కూడా చాలా సిల్లీగా అనిపిస్తుంది. కానీ ప్రజలకైతే ఇది ఎలా అర్థమవుతుంది ఏంటి? మేమైతే స్టంట్ లాగానే చేశాము అన్నట్టుగా అయితే ఫిరోజ్ ఖాన్ చెప్పుకొస్తున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మీకాంత్, రిపోర్టర్ చార్మి, బిగ్ టీవీ హైదరాబాద్.